హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు యాంకర్ రవి అలాగే సుడిగాలి సుధీర్ వర్సెస్ హిందూ సంఘాలు అయితే నడుస్తుంది. సో అసలు ఈ ఇష్యూ ఏమైందంటే, యాంకర్ రవి అండ్ సుడిగాలి సుధీర్ ఏం చేశారంటే జీ తెలుగులో ఒక స్కిట్ అయితే చేశారు ఒక ప్రోగ్రామ్ లో. సో ఈ ప్రోగ్రామ్ లో వీళ్ళు చేసిన స్కిట్ ఏంటంటే, చిరంజీవి గారు బావగారు బాగున్నారా సినిమాలో నంది దగ్గర నుంచి హీరోయిన్ రమ్మ గారిని ఇలా చూస్తూ షాక్ అవుతా ఉంటారు కదా. సో అప్పుడు హీరోయిన్ వచ్చి బావగారు బాగున్నారా అని చెప్పి అడుగుతా ఉంటది. సో అదే స్కిట్ ని సేమ్ వీళ్ళు స్టేజ్ మీద చేశారు. సో నందిని స్టేజ్ మీద తీసుకెళ్లారు. సో అలాగే చూస్తూ సో అప్పుడు రంభ గారు కనిపిస్తారనమాట. స్కిట్ ఏంటంటే, నందిలోంచి శివుణ్ణి చూడడానికి సో సుడిగాడు సుధీర్ ఉంటే అప్పుడు రవి ఏమంటాడంటే, సో అక్కడ దేవుడు కనపడతాడు చూడు అంటే, సుధీర్ చూస్తే అక్కడ రంభ కనపడుతుంది. సో ఎవరు కనిపించారంటే, దేవుడు కనపడలేదు నాకు అమ్మవారు కనిపించిందని సుధీర్ అంటారనమాట. సో ఇది దీని వల్లే వచ్చింది పంచాయతీ అంతా. ఇప్పుడు హిందూ సంఘాల నేతలు ఏమంటున్నాయంటే, సో మీరు కావాలని ఈ స్కిట్ చేసి హిందూ మతాన్ని కించపరచడానికి ఇలా చేశారు. అక్కడ మీకు శివుడు కనపడకుండా మధ్యలో ఒక అమ్మాయిని హీరోయిన్ ని పెట్టి సో దాన్ని దీన్ని ఎందుకు పోల్చారు, సో హిందూ దేవుళ్ళు అంటే మీకు అంత చులకన అయిపోయింది అని చెప్పి హిందూ సంఘాలు అయితే ఫీల్ అయినాయి. సో ఇలా ఫీల్ అయ్యి ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. తర్వాత జీ తెలుగు వాళ్ళు ఏం చేశారంటే, సో ఈ స్కిట్ మొత్తాన్ని డిలీట్ చేసేసారు యూట్యూబ్ లోంచి. సో ఇదంతా ఒక యాంగిల్. తర్వాత ఏమైందంటే, యాంకర్ రవికి హిందూ సంఘాల నేతలు ఒక రెడ్డి అనే ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సో మీరు చేసిన స్కిట్ వల్ల మా మనోభావాలు హట్ అయినాయి, మీరు ఇలాంటి స్కిట్లు ఎందుకు చేస్తున్నారు అంటే రవి అంటాడు, సో మేమే కాదు చిరంజీవి గారు వాళ్ళ మూవీలో కూడా చేశారు, అప్పుడు ఎటువంటి ఇష్యూ లేదు కాబట్టి మేము ఈ స్కిట్ చేసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకున్నాము, అందుకే మేము ఈ స్కిట్ చేసామని చెప్పి రవి అయితే చెప్పాడు. దానికి ఆయన ఏమన్నారంటే, సో ఇదంతా వీరిద్దరు ఫోన్ కాల్ మాట్లాడుకున్నారు. ఆ రికార్డింగ్స్ అన్ని మనకు ఆన్లైన్ లో అయితే ఉన్నాయి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు ఇలా చేసినందుకు సారీ చెప్పాలి. సో అలా ఎలా చేస్తారు, ఇలాంటి స్కిట్లు ఎందుకు, చాలా ఉంటాయి కదా, మీరు అక్కడ అమ్మాయినే పెట్టి దాన్ని అమ్మవారు అని ఎందుకు పోల్చుతున్నారు మీరు అసలు, మీకు హిందూ సంఘాలు హిందూ మతం అంటే అంత చులకన అయిపోయిందా, ఇంకా ఇలాంటి స్కిట్లు తప్ప ఇంక మీకేం దొరకలేవా అని ఈయన అన్నారనమాట. సో అప్పుడు రవి ఏమో మా చిరంజీవి గారు చేస్తే తప్పలేదు, మేము చేస్తే తప్ప అన్నట్టు మాట్లాడారు. తర్వాత రెడ్డి గారు ఏమన్నారంటే, సో మీరు సారీ చెప్పండి, మీ వల్ల మా మనోభావాలు హట్ అయినాయి, సో సారీ చెప్పకపోతే కుదరదు అన్నారు. సో రవి అంటే, నేనేం తప్పు చేయలేదు, నేను సారీ చెప్పను, సో మీరు చిరంజీవి గారు తప్పు లేదు అన్నప్పుడు మా తప్పు అని ఎలా అంటారు అంటే, ఆయన అన్నారు మేము ఏం మూవీస్ అయి చూడము, ఇప్పుడు మీ స్కిట్ వచ్చింది కాబట్టి మేము దీని మీద రియాక్ట్ అవుతున్నాం అని చెప్పి ఆయన వర్షన్. సో రవి సారీ చెప్పమంటే, సో మీరు కంపెనీ వాళ్ళతో మాట్లాడండి, జీ తెలుగు వాళ్ళతో మాట్లాడండి, అక్కడ జరిగింది అది, సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సారీ చెప్పమంటే నేను చెప్తాను అని చెప్పి రవి అన్నాడు అనమాట. సో రవి అయితే సారీ చెప్పలేదు. ఆయనేమో మీరు స్కిట్ డిలీట్ చేశారు కదా అంటే, మీరు ఏదో తప్పు చేశారనే కదా స్కిట్ అంతా మీరు యూట్యూబ్ లోంచి డిలీట్ చేశారు, కాబట్టి మీరు సారీ చెప్పాలని ఆయన అంటారు. రవి అసలు మేము చేసిన తప్పే కాదు, ఆడవాళ్ళు లేడీస్ ఎవరైనా సరే మనం అమ్మవారితో పోల్చాము, అలాగే అక్కడ కూడా రంభగారి మధ్యలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని పిలిచాము, అమ్మవారు వచ్చారు అన్నాము అని రవి వర్షను. సో ఇక్కడ మీరే కదా అమ్మాయిని మధ్యలో పెట్టింది, మధ్యలో పెట్టి శివుడి గురించి మాట్లాడితే మళ్ళీ అమ్మవారు అమ్మాయిని ఎందుకు మధ్యలో పెట్టారని ఆ రెడ్డి గారు వాదన. సో ఇలా జరుగుతూ ఉంది. మొత్తానికి రవి అయితే సారీ చెప్పాలని అయినా సారీ చెప్పనని రవి అనమాట. సో ఇది ఇద్దరికి ఈగో క్లాషెస్ అయితే వచ్చినాయి. సో దీన్ని ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఒక్కొక్క మనిషికి ఈ సిచ్యువేషన్ ఒక్కొక్కలా అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళు చేసింది తప్పేముంది, అమ్మవారే కదా అక్కడ అన్నారు, సో రంభని అమ్మవారితో కాకుండా ఇంకా దేనితైనా పోల్చున్నా ఏదైనా తప్పుగా మాట్లాడున్నా అక్కడ తప్పుగా అనిపించేది, అమ్మవారితోనే కదా పోల్చారు, అమ్మవారు కూడా దేవుడే కాబట్టి, సో ఈ చిన్న చిన్న దాన్ని కావాలని పెద్ద చేసి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి కొంతమంది వర్షను. కొంతమంది ఏంటంటే, కావాలని ఇలాంటి స్కిట్లు చేసి హిందూ మతాలు ఏం చేసినా ఎవరో రెస్పాండ్ అవ్వరు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కావాలని ఎక్కడ లేని దేవుళ్ళకి లింక్ చేసిన స్కిట్లే ఎందుకు తీసుకొస్తున్నారు, అంత అవసరం ఏముంది అని చెప్పి హిందూ సంఘాల నేతలు అంటున్నాయి. జీ తెలుగు వాళ్ళు ఎందుకు ఈ స్కిట్ డిలీట్ చేశారు, కొంతమంది మనోభావాలు హట్ అయినాయి, సో దానివల్ల ప్రాబ్లం ఇష్యూ వస్తుంది కాబట్టి వాళ్ళు డిలీట్ చేశారు, అంటే వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకున్నట్టే. అలాంటప్పుడు రవి ఒక్కసారి చెప్తే ఏం పోయింది, దానికి ఇగోకి ఎందుకు తీసుకుని హట్ చేయాలి అని చెప్పి కొంతమంది అపోజ్ చేస్తున్నారు అనమాట. ఆయనన్నా వదిలేయాలి, లేకపోతే రవి అన్న ఒక చిన్న సారీ చెప్తే సరిపోతుంది. సో మీరు ఈ విషయంలో ఎవరికి సపోర్ట్ చేస్తారు? యాంకర్ రవి సుడిగాలి సుధీర్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే హిందూ సంఘాల నేతలకు సపోర్ట్ చేస్తారా? మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసేయండి. ఓకే, ఈ విషయం మీద మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.